इदमिदं भूय एव भूयात् अस्मद् गुरुभ्यो नमः। जय श्रीराम। గోష్ఠిలో వేయించేసినటువంటి భగవద్భక్తులకి అలాగే భావభక్తులందరికీ కూడా స్వరూప రూపంగా దాసోహాలు తెలియజేస్తుంటూ ధనుర్మాసం ప్రారంభమైన ఈ రోజున ముందుగా అందరికీ శుభాకాంక్షలు. నిన్నటి రోజున భాగవత ఆచార కటాక్షంతో అవతారిక మనం సేవించాం. తిరుప్పావై అంటే ఏంటి, గోదా అంటే ఏంటి, కోదై అంటే ఏంటి, ఆండాళ్ అంటే అర్థం ఏంటి, ఎలా ఈ ప్రబంధం వచ్చింది అని. ఇక ఈ రోజు నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. ఈ ప్రబంధంలో గోదమ్మ ఏం చెప్పింది మనకి అనే విషయాన్ని మనం ముందే చెప్పుకున్నాం. తిరుప్పావై ప్రబంధం అంతా కూడా ధ్వని ప్రధానమైనటువంటి ప్రబంధం. ధ్వని ప్రధానము అంటే అంతరంగా ఎన్నో వేదాంత విషయాలు ఇందులో ఉంటాయి. వాస్తవంగా చూస్తే మనం అందరం ఒక చోట కూర్చొని ఏదో ఒక టాపిక్లో ఒక శ్రీరామాయణం, ఒక భాగవతం, ఇలా ఏదో ఒక టాపిక్ మనం కూర్చొని దాన్ని అనుభవించవచ్చు. తిరుపతి ప్రబంధంలో ప్రతి చోట మీకు శ్రీరామాయణం వస్తుంది, భాగవతం వస్తుంది, ధర్మశాస్త్రం వస్తుంది, పాంచరాత్రం వస్తుంది. ఇలా అనేకమైన విషయాలు ఇందులో మనకు వస్తూ ఉంటాయి. మనకున్న సమయాన్ని బట్టి ఎక్కడెక్కడ మనం ఏ విషయాన్ని మనం స్ట్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎక్కడెక్కడ మనం ముందుకు వెళ్ళాలి అనేది మన సమయాన్ని బట్టి మనం చూసుకుంటూ ఉంటాం. తిరుప్పావై ప్రబంధంలో మొత్తం 30 పాసురాలు ఉన్నాయి అని మనం నిన్న తెలుసుకున్నాం. ఇప్పుడు 30 పాసురాలకు ముందు ఈరోజు సేవాకాలం ఎవరు చేశారు? ఇక్కడ ఈరోజు సేవాకాలం ఎవరు చేశారు? మరి తిరుప్పావై చదివేవాళ్ళు ఎంతమంది ఇక్కడ? చదివేవాళ్ళు ఈ 30 పాసురాలకు ముందు ఒక శ్లోకం ఉంది సంస్కృతంలో, నీలాతుంగ స్తనగిరి తడి అని. దాని తర్వాత అన్నవేలు పుదువై ఆండాళ్ అరంగర్కు. ఈ రెండు కూడా తిరుప్పావైలో ఉన్నవి కావు, ఇవి వేరేగా ఉన్నాయి. వీటికి తనియన్ అని పేరు. తని అంటే సాధారణంగా సపరేట్ అని అర్థం. ద్రావిడంలో తని అంటే సపరేట్ అర్థం. తనియన్ అంటే ఈ ప్రబంధం యొక్క వైభవాన్ని తెలియజేసేటువంటి ఒక మంగళకరమైన శ్లోకం. సాధారణంగా ఒక ఆచార్యుడు ఉన్నాడనుకోండి, ఆచార్యులకు వైభవాన్ని తెలియజేయడానికి శిష్యుడు ఒక శ్లోకాన్ని అనుగ్రహిస్తాడు. దానికి కూడా తనియన్ అనే పేరు. ఆ తనియన్ని సేవించడం వల్ల ఈ ఆచార్యులు ఎవరు, ఈ ఆచార్యులు ఎవరు, ఈ ఆచార్య తండ్రి ఎవరు, వీరు ఎంత గొప్పవారు అన్న విషయం మనకు తెలుస్తుంది. అంటే ఒక ఆచార వైభవాన్ని కీర్తిస్తూ చెప్పే మంగళకరమైన నమస్కార రూపమైనటువంటి శ్లోకాన్ని తనియన్ అని అంటారు. అది కేవలం ఆచార వైభవాన్ని తెలిపేది మాత్రమే కాదండి, ఒక గ్రంథం యొక్క వైభవాన్ని తెలిపేది కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు తిరుప్పావై ప్రబంధానికి ముందు నీలాతుంగ స్తనగిరి తడి అని ఉంది. మరి ఈ తనియన్ని ఎవరు ఇచ్చారు మనకు అంటే పరాశర భట్టర్ అనే ఒక మహానుభావులు శ్రీరంగంలో సుమారు 1000 సంవత్సరాలు 950 సంవత్సరాల క్రితం వేయించేసినటువంటి మహానుభావులు. కూరతాళ్వాన్ యొక్క కుమారుడు. కూరతాళ్వాన్ ఎవరు? రామానుజుల యొక్క ప్రియమైన శిష్యులు అని చెప్తారు. వారు ఈ తనియాన్ని మనకు అనుగ్రహించారు. ఏం చెప్తుంది ఈ నీలాతుంగ స్తనగిరి తడి అనేది? నిన్నటి రోజున మనం ఎంతవరకు చెప్పుకున్నామో ఒకసారి మనకు గుర్తుంటే, గోకులంలో ఉన్నటువంటి వృద్ధులందరూ కూడా కృష్ణుడితో చేరితే మన ఆడపిల్లలు చెడిపోతారని కలవనీయకుండా చేశారు. పరమాత్మ సంకల్పం చేత కొంతకాలం అక్కడ వర్షములు పడలేదు. అప్పుడు గోప వృద్ధులందరూ కలిసి ఒక వ్రతం చేయించాలి, అది కూడా ఒక నదీ తీరంలో చేయించాలి అని నందుడిని ప్రార్థిస్తే నందగోపుడు కృష్ణుడి చేతిలో ఈ బాధ్యతను పెట్టాడు కదండి. ఇంతవరకు మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత గోకులందరూ వచ్చారు, చాలా రోజుల తర్వాత కలిశారు, కృష్ణుడితో మాట్లాడుతున్నారు. రాత్రి అయిపోయింది, ఇంకా ఎక్కువ సమయం ఉంటే మీ పెద్దవాళ్ళకు అనుమానం వచ్చే అవకాశం ఉంది కాబట్టి త్వరగా వెళ్ళిపోండి, రేపు ఉదయాన్నే రండి, వ్రతానికి కావాల్సినటువంటి సామాగ్రి మీకు ఇస్తాను. ఇది మనం చెప్పుకున్నటువంటి కథాభాగం. ఇప్పుడు దాన్ని అనుకరించి ఆ గోపికల్లాగా అనుకరించి గోదాదేవి కూడా కృష్ణుడిని పొందాలి అనుకుంది, వ్రతం చేసింది, కృష్ణుడిని పొందింది కూడా. లౌకికంగా మనం చూసినా కూడా ఒకప్పుడు చైన్ మార్కెటింగ్ అని వచ్చేది. మీరు జాయిన్ కావండి, మీరు ఒక ముగ్గురు జాయిన్ చేయించండి, మీరు ఒక ముగ్గురు జాయిన్ చేయించండి, మీకు ఇంత డబ్బులు వస్తాయని వాడు ఏం చేస్తాడంటే, ఫలానా శ్రీనివాస్ గారు చూపించండి, మీ అకౌంట్లో ఎంత వచ్చింది? 10,000 వచ్చాయండి, 10,000 వచ్చాయి, మీరు
మీరు జాయిన్ కండి, జాయిన్ చేస్తుంటారు. అంటే ఒక స్కీమ్లో జాయిన్ అవ్వాలంటే ఆ స్కీమ్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూసి, ఓహో వీళ్ళ డబ్బులు వచ్చాయి కాబట్టి మనం జాయిన్ అవ్వచ్చు. లౌకికంగానే ఒక కొద్దిపాటి ఫలితాలకే ఇంత ప్రూఫ్ చూస్తే మరి ఎంతో గొప్ప మోక్షం కూడా మనం పొందొచ్చు ఈ ప్రబంధం వల్ల అని అనుకున్నప్పుడు మరి దీనికి ప్రూఫ్ అక్కర్లేదా? కావాలి కదండి. సాక్షాత్తు గోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి రంగనాథుడిలో కలిసిపోయింది, మోక్షాన్ని పొందింది. ఇంతకన్నా ఏం కావాలి మనకి? ప్రూఫ్ అక్కర్లేదు. అలా ఈ వ్రతాన్ని అనుకరిస్తూ ఆ శ్రీవెల్లిపుత్తూరులో ఉన్నటువంటి వడపత్ర సాయినే కృష్ణుడిగా భావిస్తూ ఆ దేవాలయాన్ని నందగోపుడి యొక్క భవనంగా భావిస్తూ తన యొక్క సఖులనే గోపికల్లాగా భావించి ఈ వ్రతాన్ని చేస్తుంది అనుకున్నాను. బాగుందండి. మరి గోపికలందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. కృష్ణుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? కృష్ణుడు తన మేనమామ కూతురైనటువంటి నీలాదేవి భవనంలో వెళ్ళి పడుకున్నాడు. నీలాదేవి భవనంలో వెళ్ళి పడుకున్నాడు. మనకి ఈ పాసంలో వస్తుంది అనమాట. ముందు అందరిని సమీకరించుకోవడం, ఒక్కొక్కరిని వెళ్ళటము, పడుకున్న వాళ్ళని లేపడము, ఆ తర్వాత మళ్ళీ బలరాముడు, యశోద, నందగోపుడు లేపడము, ఆ తర్వాత ఇక్కడ లేడు కృష్ణుడు అంటే నీలాదేవి భవనానికి వెళ్ళడం, ఇవన్నీ వస్తాయి. దీనన్నింటినీ మనసులో ఉంచుకొని పరాశర భట్టర్ వారు ఒక తనేని ఇచ్చారు. నీలాతుంగ స్తనగిరితడి సుప్తముద్బోధముష్టం పారార్ధ్యం స్వం శృతి శతశిర సిద్ధమధ్యావయంతి స్వోచ్ఛిష్టాయాం సృజని గణితం యావలాద్ కృత్య భుంతే గోదాదస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయ. ఈ పాసురం మొత్తం ఏం చెప్తుందంటే, ఈ శ్లోకం తిరుప్పావ యొక్క సారం మొత్తం మనకు తెలియజేస్తుంది. అసలు తిరుప్పావలో అమ్మ ఏం చేస్తుంది, అసలు గోదాదేవి ఎందుకు అవతరించిందండి, పరమాత్మ అవతరిస్తున్నాడంటే మనందరికీ గీతాశాస్త్రం కాస్త పరిచయం కాబట్టి అందరికీ తెలిసిన శ్లోకం ఒకటి ఉంది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ ధర్మ సంస్థాపనార్థాయ. మధ్య మధ్యలో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి మీకు, ఎందుకంటే చలికాలం చల్లగా ఉంది, కొంత ఉపన్యాసానికి ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటుందని కాస్త నిద్ర వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నప్పుడు నిద్ర కాస్త రాకుండా చక్కగా మనం వింటుకుంటాం. కాబట్టి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటే గుర్తుపెట్టుకోండి. మరి ప్రతి యుగంలోనూ మంచి వాళ్ళని రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని స్థాపన చేయడానికి ప్రతి యుగంలో నేను అవతరిస్తూ ఉంటాను అర్జున అని చెప్పాడు కదా. పరమాత్మ అవతరించారంటే ఒక పర్పస్ మనకు తెలిసిపోయిందండి. అమ్మ ఎందుకు అవతరించింది అంటే, పరమాత్మ ఎన్ని అవతారాలు తీసుకున్నా కూడా ఏదో ఆ బాలసముద్రంలో పడుకొని ఉన్నాడు. శ్రీదేవి భూదేవి చక్కగా వాళ్ళు పాద సంభావనం చేస్తున్నారు, కాళ్ళు పడుతూ ఉన్నారు. పరమాత్మ మొహంలో ఏదో చింత, ఆయనకు తీరని కోరికలంటూ ఏం లేదు. ఆయన ఆనంద స్వరూపుడు అని మనకు తైత్తిరీయ ఉపనిషత్తులో ఆనందవల్లి అని ఒకటి ఉంది. ఆయన ఆనందం ఎంత అని వేదము కనిపెట్టాలని చూసింది, కనిపెట్టలేకపోయింది. ఆయన ఆనందం ఇంత అని చెప్పలేకపోయింది వేదం. ఇప్పటికీ కొలుస్తూనే ఉంది కానీ పరమాత్మ ఆనందం ఇంత అని చెప్పలేకపోతుంది. అంతటి ఆనంద స్వరూపుడు. ఆయనకి ఎందుకు బాధ ఉంటుందండి అంటే, అయ్యో జీవులంతా కూడా హాయిగా వైకుంఠంలో ఆనందంగా ఉండాల్సిన వాళ్ళు కదా, కానీ వీళ్ళు పాపం కర్మలు, అనేక రకాల కర్మలు చేసి మళ్ళీ మళ్ళీ జన్మల్లో తీసుకుంటూ ఉన్నారు. ఎప్పుడు నా స్థానానికి చేస్తారు వీళ్ళు? మన సొంతేలు లేదండి, మన సొంతేలు లేదంటే వైకుంఠం మన సొంతేలు కదా. బిహెచ్ఎల్ ఎంఏజీలో మీకు క్వార్టర్ ఉంది, అది మీ సొంతేలు కాదు. ఏదో టెంపరీగా దాసుడికి బీరంగూడలో ఇల్లు ఉంది, అది కూడా సొంతేలు కాదు. అందరూ సొంతేలు వైకుంఠమే. వైకుంఠం స్ట్రీట్, వైకుంఠం క్రాస్, వైకుంఠం రోడ్, వైకుంఠం అంతే. ఇక పింక్ రోడ్ కూడా వైకుంఠమే, దానికి వేరే ఏం లేదు. మరి ఎందుకండి ఇక్కడ వచ్చామా అంటే, వేదం ఒక మాట చెప్పింది మనకి. ఏం చెప్పిందంటే, అత్ర జన్మ సహస్రాణం సహస్రైరపి సత్తమ కదాచిల్ లభతే జంతు మానుష్యం పుణ్య సంచయాత్. ఏంటి దీని అర్థం అంటే, కొన్ని వేల కోట్ల జన్మలు గడిచిపోయిన తర్వాత ఒక్కొక్క జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం కొద్ది కొద్దిగా అక్యుములేట్ అయిన తర్వాత ఒక జన్మకి మానవ జన్మ వస్తుంది. మీలో ఎల్ఐసి ఏజెంట్ ఎంతమంది ఉన్నారు? ఎల్ఐసి పాలసీ కట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? పాలసీ శ్రీనివాస కడుతున్నారు. పాలసీ కట్టేప్పుడు ఏం చెప్తారండి, సంవత్సరానికి ఇంత కట్టండి, 20 ఏళ్ళు అయిన తర్వాత మీకు 2 లక్షలు వస్తాయంటారు కదా. అలాగే ప్రతి జన్మలో, అది ఏ జన్మైనా కావచ్చు, ఒక క్రిమి, కీటకం, జంతు, మనుష్య, దేవజన్మ ఏదైనా కావచ్చు, ప్రతి జన్మలో ఎంతో కొద్ది పుణ్యం చేసి ఉంటాం కదండి, చేసే ఉంటాం కదా. రోచనం రావడం ఇంట్రెస్ట్ లేదు ఎవరికి? భర్త గారికి. భార్యకి ఏమో ఇంట్రెస్ట్. రండి అంటే అప్ప ఎంతసేపు వరకు కూర్చుంటారు అంట. ఒక్కసారి రండి కదా, ప్రసాదం బాగుంటుందట. సరే ప్రసాదం కోసమైనా వద్దాము, లాస్ట్లో చెప్పు ఎప్పుడైపోతుంది ప్రవచనం
8ంటికి అయిపోతున్నాడు, 7:50కి వస్తా అన్నాడు ఆయన. అది 7:50కి వచ్చాడు. ఆ రోజు ప్రవచనకర్త 7కి వచ్చాడు. ఆయన 7:40కి వచ్చాడు. అది కాస్త 8:30 దాకా అయింది ప్రవచనం. ఈయన బలవంతంగా 45 నిమిషాలు విన్నాడు. విని తర్వాత ప్రసాదం తీసుకున్నాడు అనుకోండి. ఆ 45 నిమిషాలు పరమాత్మ సన్నిధిలో కూర్చున్నాడు కదా, కాస్త విన్నాడు కదా. పరమాత్మ చూస్తాడు, అబ్బా వీడు ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా వచ్చి ప్రవచనం విన్నాడా అని వాడికి ఏదో పుణ్యం కట్టబెడతాడు పరమాత్మ. ఎప్పుడు రక్షాపేక్షం ప్రతీక్షతే అంటాడు పరమాత్మని. ఎప్పుడు రక్షించాలా ఎప్పుడు రక్షించాలా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. మనమేమో నీకా నేను చిక్కేది, నేను చిక్కను, నేను చిక్కనే చిక్కను అని మనం తిరుగుతూ ఉంటాం. ఆయనేమో మనం పట్టుకోవాలని చూస్తూ ఉంటాడు. కాబట్టి ఏదో పుణ్యం ఉంటుంది కదండి, దాన్ని పట్టుకొని వీడికి ఏదో కలిగించాలని చూస్తాడు. అట్లా ప్రతి జన్మలో తెలుసో తెలియకో ఏదో పుణ్యం మనం చేస్తాం. ఆ పుణ్యం కాస్త ఒక షేప్కి వచ్చిన తర్వాత మనుష్యజన్మ వస్తుంది. ఈ మనుష్యజన్మ ఎంత గొప్పదంటే ధర్మం చేయగలిగేది మనుష్యజన్మ మాత్రమే. అడవికి రాజు సింహము, కానీ సింహం మనలాగా రామనామం చెప్పలేదు, కృష్ణనామం చెప్పలేదు, కార్తీక మాసంలో మీరు చేసినట్టుగా దీపారాధన చేయలేదు, సత్యనారాయణ వ్రతము చేయలేదు, తిరుప్పావ చదవలేదు, ప్రవచనం వినలేదు, ఏం చేయలేదండి. ధర్మాన్ని చేయలేనటువంటిది ఒక మనుష్య జన్మ మాత్రమే. అందుకనే జంతువుల కన్నా 84 లక్షల జీవరాశుల కన్నా మనిషి చాలా గొప్పవాడు, గొప్ప జన్మ మనిషి జన్మ అని చెప్తారు. ఆ ధర్మమే చేయకపోతే ఇంకా జంతువుకి మనకు తేడా ఏమీ లేదు అని కూడా వేదం చెప్తారు కదా. కాబట్టి మరి వీడు పాపం కష్టాల్లో ఉన్నాడు, వీడు ఎప్పటికైనా వైకుంఠం రావాల్సిన వాడు ఎప్పుడు వస్తాడో అంటే అప్పుడు అమ్మవారు ఉండి మీరు బాధపడకండి, నేను వెళతాను భూలోకంలో. అయ్యో భూదేవి, నేనే ఇన్ని అవతారాలు చేశాను, పాపం శ్రీరామ అవతారం చేశాడండి. 11,000 సంవత్సరాలు భూమండలం మీద ఉన్నాడా లేదా? అడవికి నడుచుకుంటూ వెళ్ళాడా లేదా? ఎన్ని వందల కిలోమీటర్లు అండి. ఎక్కడైనా మీరు ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా కూడా కొన్ని స్థల పురాణాలు ఉంటాయి. ఫలానా సమయంలో వనవాసంలో రామచంద్రమూర్తి ఇక్కడ ఉన్నాడండి, ఫలానా మహర్షికి సాక్షాత్కారం అయింది, పెరుమాళు స్వయంభూ సేవించుకోండి చెప్తారా లేదా? అనేక చోట్ల పాదయాత్ర చేశాడు ఆయన. చేసి ఎంతో కష్టపడి ఒక్క ఉపదేశం చేశాడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతదు వర్ధం మమ అని ఎప్పుడో విభీషణ శరణాగతి దగ్గర చేశాడు. మొత్తం యుద్ధకాండలో ఆ ఒక్క శ్లోకం గురించి ఇన్ని వేల శ్లోకాలు వచ్చాయి. ఒక ఉపదేశం చేశాడు. పాపం ఎవరో కొద్దిమంది పాపమే రామ శరణాగతి, రామ నీవే దిక్కు అని ఒక్కసారి అంటే చాలు. సకృతి ఏవ వంటే ఎక్కువసార్లు వద్దు. రామ నీవే దిక్కు, నీవే ఉపాయము, నీవు తప్ప నాకు ఇంకోరు లేవు అని ఎవడైనా అంటే చాలు, వాడు నేను రక్షించే తీరుతాను అన్నాడు. ఎంతమంది వచ్చారండి పాపం? తక్కువ మంది వచ్చారు. ద్వాపర యుగంలో లేదు కొంచెం ఉపదేశం ఈసారి గట్టిగా చేయాలనుకున్నాడు. పొద్దున్న లేచి సంగీతం ప్రాక్టీస్ చేశాడు. కృష్ణ పరమాత్మ 700 శ్లోకాలు చెప్పాడు. ఇది శ్లోకాలండి, 700 శ్లోకాలు భగవద్గీత. అంతా విని అర్జునుడు, బావా ఇందుకు ఏం చెప్పేవాడు అని శరణాలు చేయమంటే ఆయన ఇప్పుడు ఏం చేయలేదు. ఇంటి అవతారాలు తీసుకొని ఈ మనుషుల్ని మార్చాలని ఇన్ని రకాలుగా వచ్చినా కూడా ఎవరూ మారలేదు. భూదేవి నువ్వు వెళ్ళి చేస్తానంటున్నావు, ఎలా చేస్తావు అంటే, స్వామి మీలాగా వెళ్ళి నేను యజ్ఞాలు చేయండి, తపస్సు చేయండి, నేను ఇవన్నీ చెప్పనండి. ఒక రహస్యం ఉంది, మనుషులందరూ తరించాలంటే ఒక రహస్యం ఉంది, అది కూడా మీరే చెప్పారు స్వామి అంటుంది భూదేవి. అవునా, ఏం చెప్పాను నేను అంటే, హిరణ్యాక్షుడు అనే రాక్షసుడి చేత ఈ భూమి సముద్రంలో దాచిపెట్టబడింది. అప్పుడు భూదేవి ప్రార్థిస్తే శ్రీమన్నారాయణుడు ఏ రూపం తీసుకున్నాడు? ఏ అవతారం? వరాహ అవతారం తీసుకున్నాడు. మహావరాహ స్ఫుటపద్మలోచన, చక్కటి పద్మాల లాంటి నేత్రాలు ఉండి చాలా పెద్ద వరాహమూర్తిగా వచ్చి ఆ సముద్రంలోకి వెళ్ళి ఆ రాక్షసుడిని సంహరించి భూదేవిని తన కోరల పైన నిలబెట్టాడు. అప్పుడు చాలా ప్రైవేట్ టైం భూదేవికి, వరాహమూర్తికి. స్వామి మరి కలియుగంలో జనాలు చాలా బిజీగా ఉంటారు, ఎలా వాళ్ళని తరించేది? తపస్సు లేదు కలియుగంలో కదా, యజ్ఞయాగాదులు ఏదో నామకే వస్తే తప్ప పెద్దగా ఏం లేదు. ఎలా అంటే దేవి యొక్క మాట చెప్తాను నేను, ఇది రహస్యం. ఎవరైతే ఒక పుష్పంతో నన్ను పూజిస్తారో, ఎవరైతే నా నామాన్ని సంకీర్తన చేస్తారో, ఎవరైతే నన్ను శరణాగతి చేస్తారో వాళ్ళని, వాళ్ళ చివరి స్థాయిలో వాళ్ళు ఎట్లా ఉన్నా సరే, కోమాలు ఉన్నా సరే వాళ్ళని రక్షిస్తాను. నేను వాళ్ళని వైకుంఠానికి తీసుకుని వెళతాను. మళ్ళీ పుట్టే అవసరం వాళ్ళకి లేదు. ఎప్పుడు శాశ్వతమైన ఆనందమే, ఎప్పుడు శాశ్వతమైన ఆనందం ఉంటుంది. దానికి మోక్షం అని పేరు, ఆ లోకానికి వైకుంఠం అని పేరు.
మనకేమనిపిస్తుంది, బాగానే ఉన్నా కదా అనిపిస్తుంది. ఇక్కడ బాగానే ఉన్నా కదా అంటే అనిపిస్తుంది. ఏం బాగుంది అనేది ఒకసారి మీరు ఆలోచిస్తే, పుట్టగానే ఫస్ట్ ఒక్కడేస్తారా అండి? పుట్టగానే వాడు ఏడవాలి, పిల్లవాడు ఉంది అని అడుగుతాం. వాడు ఫస్ట్ గీత ఏడిపిస్తారు. పెళ్లి కాకపోతే ఒక సమస్య, పెళ్లి అయితే ఒక సమస్య, రకరకాల సంబంధాలు, మళ్ళీ పిల్లలు పుట్టకపోతే ఒక సమస్య, దానికోసం గుళ్ళు గోపురాలు, వీళ్ళ కోసం తల్లిదండ్రులు గుళ్ళు గోపురాలు తిరుగుతుంటారు పిల్లల కోసం. ఇన్ని రకాల సమస్యలు అండి. మనం ఏవే సుఖం అనుకుంటున్నామో ఈ కలియుగంలో, దాని వెనకాల 1+1 ఆఫర్ లాగా దుఃఖం వస్తూనే ఉంది, వస్తూనే ఉంది, వస్తూనే ఉంది. దాన్ని మనం గమనించుకోవట్లేదు. గమనించుకున్న వాళ్ళు ఎవరు అంటే ఇదో మీలాంటి తెలివైన వాళ్ళు. దాన్ని గమనించుకున్న వాళ్ళు మీలాంటి తెలివైన వాళ్ళు. ఈ సంసారం వద్దునైనా నాకు ఎప్పుడు ఆనందమే కావాలి, ఆ పరమాత్మ దగ్గర ఉండి ఆనందం అనుభవించాలి తప్ప మళ్ళీ పుట్టడం, మళ్ళీ ఎల్కేజీ యూకేజీ ట్వింకిల్ ట్వింకిల్ ఇట్లు ఇస్తారు, ఇవన్నీ మాకు వద్దే వద్దు. ఈ సంవత్సరం ఎవరు పడతారు అనుకున్నాం. ఇప్పుడు చాలా చిన్న విషయం, స్వస్థ కీర్తనం, ప్రబదనం, స్వస్మై, ప్రసూనార్పణం, ఈ 3 విషయాలు చెప్పాడు. దేవి ఇది రహస్యం అన్నాడు. ఆడవాళ్ళ నోట్లో రహస్యం దాగుతున్నాడు. శ్రీనివాసన్ గారు చెప్పండి, మీరు దాగుతుందా? దాగదు. ఆడవాళ్ళ నోట్లో రహస్యం అనేది ఉండనే ఉండదు. లౌకిక విషయాల్లో రహస్యం బయటకు వస్తే ఇబ్బందులు. కానీ మరి తల్లి కదండి భూదేవి, గర్భ సంబంధం ఉంది కదా. పొద్దునే లేవగానే మనం లేచి కాలు కింద పెడుతూనే నమస్కారం చేస్తున్నాం కదా అమ్మవారికి. నమస్కారం చేసి భూదేవికి నమస్కారం పెట్టుకుని వెళ్తున్నాం. ఎందుకు? ఇంత భారాన్ని మోస్తుంది. మనం పొద్దున్నే లేచి మనం బండి మీద పెడుతున్నాం, స్నానాలు చేస్తున్నాం, మనము లేదా కానీ అప్పుడే జన్మనిచ్చిన శిశువుని ఎత్తుకున్నప్పుడు వాడు ఒళ్ళోనే 1, 2 చేస్తుంటాడు. అసహించుకుంటున్నా తల్లి? అసహించుకోడు, వాడి దగ్గర తీస్తుంది. భూదేవి కూడా అందరికీ తల్లి కదండి. మన భూదేవి అంశమే కదా గోదాదేవి. ఆ భూదేవి అంశమే గోదాదేవి. కాబట్టి నేను వెళ్ళి మీరు అవి చేయండి ఇవి చేయండి చెప్పరండి. మీరు చెప్పిన రహస్యం ఏదుందో ఆ రహస్యాన్ని చెప్పేస్తాను. ఏమిటా రహస్యం? ఏమీ లేదు. పరమాత్మ నీవే దిక్కు అని శరణాగతి చేయటము, ఆయన నామాన్ని సంకీర్తన చేయటము, ఒక పుష్పాన్ని సమర్పించడం, ఇది చెప్తానండి వాళ్ళు బాగుపడతారు. సరే వెళ్ళు అన్నారు. ఆమె చెప్పుకున్నాం, శివెలుగుతూరులో పెరియాడు వారి యొక్క పుత్రికగా జన్మించింది. కోదై అని పేరు. కోదై అంటే మాల అని పేరు. వారు పుష్పమాలలు సమర్పించేవారు పెరుమాళ్ళకు కాబట్టి, ఆ సేవ చేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి వారు కోదై అని పెట్టుకున్నారు. సంస్కృతంలో గోదాగా మారింది. గో శబ్దానికి బాణము, పుష్పము, సంపద, వాక్కులు ఇలాంటి అర్థాలు ఉన్నాయి. కాబట్టి సంపద ఇచ్చినది, వాక్కులు ఇచ్చినది అని అర్థం. ఈ లోకంలో సంపదలైనా పై లోకంలో సంపదలైనా ఇచ్చింది. దా అంటే ఇచ్చినది. గాం దదాది ఇది గోదా అని చెప్పుకున్నాం. ఇక ఆండాళ్ళ పేరు ఎందుకు వచ్చిందో కూడా మనం చెప్పుకున్నాం. స్వామియే సాక్షాత్తు పెరియాడు వారి కంటే గోదాదేవి యొక్క తండ్రి కలలో వచ్చి ఆమె దాల్చి విడిచిన మాలలు నాకు చాలా ప్రీతి. ఆయన నువ్వు ఏదో ఆమె ధరించి ఇస్తే దోషం అవుతుందని నాకు సమర్పించడం లేదు, కానీ ఆ మాలే నాకు ప్రీతి అన్నప్పుడు ఈమె సామాన్యమైనది కాదు, నన్ను ఉద్ధరించడానికి వచ్చింది అని ఆండాళ్ అని పిలిచారు పెరియాళ్ళు వారు. వారికి విష్ణు చిత్తులు అని పేరు, వారికి భట్టనాథుడు అని కూడా పేరు. ఇలా గోదాదేవి అవతరించి ఆ నీలాదేవి భవనంలో ఉన్నటువంటి కృష్ణుడిని నిద్ర లేపింది గోదాదేవి. నిద్ర లేపి, ఏమయ్యా ఈ జీవాత్మలంతా నీ సొత్తు కదా, ఇవన్నీ కూడా శృతి సిద్ధం, వేదాంతంలో చెప్పబడింది ఆల్రెడీ, నేను కొత్తగా చెప్తుంది కాదు. ఈ ఐప్యాడ్ ఉందండి, ఇది అమెరికా నుంచి తెప్పించుకున్నాం, ఇది ₹1,00,000. ఇది కింద పడుతుంది అనుకోండి, ఇది కింద పడే కన్నా ముందే మనం కింద పడి చేపెట్టి దీన్ని కాపాడుకుంటామా లేదా? ఎందుకు కాపాడుకుంటాం? నేను దీని యజమాని, ఇది నా సొత్తు కాబట్టి నేను కాపాడుతాను. అది కింద పడేటప్పుడు రవికుమార్ నేను కింద పడుతున్నా పట్టుకో అంటున్నా అండి, అది పట్టుకోదు, అది జడ పదార్థం, అది ఏం మాట్లాడదు, మనమే పట్టుకుంటాం. ఎందుకు? నేను యజమాని కాబట్టి. మరి మనమందరం స్వామికి సొత్తు, స్వామి యజమాని. వాళ్ళు పట్టించుకోకపోతే ఏం నువ్వు పట్టించుకోవా? కృష్ణ లే అని కృష్ణుడు లేపి కృష్ణుడు లేపి, ఏమయ్యా వాడిని సొత్తు, నువ్వు స్వామివి,
బోధించడం. అధ్యాపయంతి, అలా బోధన చేసింది. అలా బోధన చేసి పరమాత్మ మన పైన పడేలాగా చేసింది బోధమ్మ. వరకు భూయ ఏవాస్తు భూయ. సాధారణంగా మన సంప్రదాయంలో నమస్కారం అధికమైన ప్రీతి కలిగినప్పుడు దాన్ని చెప్పడం కోసం భూయో 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 అంటే మరలా మరలా నీకు నమస్కారము అవుగాక. ఇంతకు ఉపకారం చేసావు తల్లి. ఇంతకు ఏం చేస్తుందండి గోదాదేవి? తాను తాల్చి విడిచిన మాలని పరమాత్మకు సమర్పించి అన్ని వశీకరించుకుంది. అంటే పూమాల సమర్పించింది. కాబట్టి సూడి కొడుత నాచ్యార్ అని పేరు. ఏం పేరు? సూడి కొడుత నాచ్యార్. సూడి ధరించి కొడుత ఇచ్చినటువంటి నాచ్యార్ అమ్మవారు. అంతేకాక పాడి కొడుత నాచ్యార్ అని ఇంకొక పేరు ఉంది. పాడి కొడుత పాసురాలు పాడుకునేదండి. భగవంతుని యొక్క వైభవాన్ని కీర్తిస్తూ పాసురాన్ని పాడి పరమాణకు సమర్పించింది భగవంతుడికి. కాబట్టి పాడి కొడుత నాచ్యార్, సూడి కొడుత నాచ్యార్, పాడి కొడుత నాచ్యార్. ఈ ప్రబంధాన్ని మనకు అందించి మీరేం కష్టపడకుండా చక్కగా ఈ ప్రబంధాన్ని పాలన చేయండి. రోజు ఒక పాశం యొక్క అర్థాన్ని వినండి, తరిస్తారు. భగవంతుని యొక్క నామాన్ని సంకీర్తన చేయడమే కలియుగంలో ఉత్కృష్టమైనటువంటి ధర్మము. ఇందాక దాఖలు వస్తున్నప్పుడు మీరందరూ కూడా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నట్టున్నారు. అదే కదండి? అదే చేస్తున్నారా? అందరూ కూడా వస్తుంది కదా. ఓ ధర్మ సర్వ ధర్మాణం భవతః పరమో మతః. ఓ తాతగారు, ఇన్ని ధర్మాల్లో ఏ ధర్మం గొప్పది మీకు సంబంధించి చెప్పండి. అప్పుడు విశ్వపితాముడు చెప్తాను, దేవదేవం జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ చెప్తారు కదండి. ఈ వేనామాలతో కీర్తించడమే, ఈ వేనామాలతో అర్చన చేయడమే గొప్ప ధర్మము. దీనికన్నా గొప్ప ధర్మం లేదు. అదే విషయం కూడా ఉదయం చెప్పిన విషయాన్నే భీష్ముడు చెప్పాడు. అలా ఇంత గొప్ప సహాయం చేసావమ్మా అని చెప్పింది. ఆ తర్వాత ఇంక 2 ధనియాలు ఉన్నాయి, దాన్ని ఉయ్యకొండాలని ఇచ్చారు. వారు కూడా ఏం చెప్పారు అంటే, పరమాత్మ పైన నువ్వు చక్కగా పాడినటువంటి, మధురంగా పాడినటువంటి పాసురాలు మేమందరం చక్కగా మనసులో నిలుపుకొని ఉజ్జీవించి ఆ పరమాత్మని చేరే ఒక గొప్ప స్థితిని మాకు కలుగజేయి తల్లి అని ప్రార్థించారు. ఇవి తనియం యొక్క సూక్ష్మమైన అర్థం. ఇసై పాడి అందంగా పాడాలి పాసురాలు. మార్గడి తింగళ్ మది நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் పోదుమినో నేరిరయీర్. ఇలా చక్కగా పాడడానికి యోగ్యమైన పాసురాలు. సో మనం చదవడానికి కొంచెం కష్టంగా ఉంది, ఎలా పాడతామండి అంటే కొద్ది కొద్దిగా చదువుతూ పోతే మెల్లగా మనకు భాష మీద పట్టు వచ్చిన తర్వాత 1 సంవత్సరం కాకపోతే ఇంకొక సంవత్సరం అయినా మనం పాడగలుగుతాం. ఈ రోజున మొట్టమొదటి పాసురం ఇప్పటిదాకా ఉపోద్ఘాతం అయిపోయింది. అలాగే తనియన్ అంటే అర్థం ఏంటి, ఈ తనియన్లలో ఏం చెప్పబడుతున్న విషయాన్ని మనం సూక్ష్మంగా గ్రహించాం. ఇప్పుడు మొట్టమొదటి పాసురంలోకి మనం పెడుతున్నాం. ఈ యొక్క పాసురం మొదటి రోజు కాబట్టి మీ అందరి చేత దాసులు చెప్పిస్తాడు. తర్వాత నుంచి మనం పెడుతూ ఉంటాం. మార్గళి తింగళ్ మది நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் போதுமினோ நேரிடையீர் சீர்மல்குமாய் பாடி செல்வச் சிறுமீகாள் ஊர்வேல் கொடிந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏரா அந்த கண்ணி யசோதை இளம் சிங்கம் தார்மேனி செங்கண் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே மறை தருவான் ஆரோர் புகழ படிந்தேலோ ఎంబావాయ్. ఈ క్రమం మీకు నచ్చితే ప్రతిరోజు కూడా ఒక ఈ భాషాన్ని మనం సేవించి అర్థం చెప్పుకుందాం. ఏం చెప్తుందమ్మా? మార్గళి తింగళ్ అది నిరైంద నన్నాడాలి. మార్గళి మాసము చక్కటి పూర్ణ చంద్రుడు ఉన్నటువంటి రోజు, మంచి రోజు. నీరాడపోదువీర్ పోదుమిన నీళ్ళయ్యీర్. ఈ వ్రతంలో స్నానం చేయడానికి ఆశ ఉన్న వారందరూ కూడా తప్పకుండా రండి. సీర్మలకు మాయపాడి సెల్వ చిరుమిగా చక్కటి సంపదలతో తొలుతూగునటువంటి గోపికలారా,
కూర్వేల్ కొడుందరులను నందగోపన్ కుమరన్, పదునైన వేలాయుధాన్ని ధరించినటువంటి నందగోపుడి యొక్క కుమారుడు ఉన్నాడే ఎవరైనా శ్రీకృష్ణుడు. అలాగే ఏరానంద కన్ని యశోద ఇళం సింగం, నందగోపుడి యొక్క అధీనంలో ఉండేవాడు. అలాగే విశాలమైనటువంటి నేత్రాలు కలిగిన చక్కటి ముఖార విందము కలిగినటువంటి యశోద యొక్క బాలసింహము అనేటువంటి కార్మేని చెంగన్ కదిర్మదియం పోల్ ముహత్తాన్. కార్మేని ఏంటి? నల్లటి శరీరం, నీలమేఘ శ్రావం, మేఘం లాంటి ఒక శరీర కాంతి. చెంగన్ కదిర్మదియం పోల్ ముహత్తాన్, ఎర్రటి కన్నులు కలిగి అలాగే సూర్యచంద్రుడు లాంటి కన్నులు కలిగినటువంటి వాడు. ముహత్తాన్ అటువంటి ముఖమండలం కలిగినటువంటి వాడు. నారాయణనే నమ్మక్కే, అలాంటి వాడిని మనం సేవిస్తే ఆ నారాయణుడు మనకు పరై తరువాన్. మనం ఒక వ్రతం చేయాలి కదా, ఆ వ్రతానికి కావాల్సినటువంటి సామాగ్రి పరై అంటే తప్పెట ఒక వాయిద్యం అనమాట. పైకి కనిపించే అర్థం, లోపల కనిపించే అర్థం ఏంటో ఎప్పుడో చివరిలో చెప్తుంది గోదాదేవి. పరై అంటే ఏంటో మనం అప్పుడు తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి ఏంటి, మనం వ్రతం చేయాలి. వ్రతం చేయాలంటే సామాగ్రి కావాలి. ఆ సామాగ్రి నందగోపుడి దగ్గర ఉంది. నందగోపుడు ఏమో ఆ బాధ్యత కృష్ణుడికి అప్పచెప్పాడు కాబట్టి మనం ఆ కృష్ణుడు సేవిస్తే మనకు ఆ పరై అనే వాయిద్యాన్ని ఇస్తాడు. అందరూ రండి, ఆరోపు కూడా పడిందేలో రెంబాబాయ్, ఊరంతా కీర్తించేలాగా వినండి, ఇది మా వ్రతము ఏలో రెంబాబాయ్, వచ్చి ఇందులో అవగాహించండి, మా వ్రతంలో మీరు కూడా భాగస్వాములు కండి. పావాయ్, ఓ పిల్లడారా, ఓ గోపికలారా అని సూక్ష్మంగా పాసుల యొక్క అర్థం ఏం చెప్తుందో ఇప్పుడు వ్యాఖ్యానంలోకి మనం మెల్లగా వెళదాం. పాసురం ఎప్పుడు కూడా చూడండి, ఏ శ్లోకమైనా తీసుకోండి, ఏ పద్యమైనా తీసుకోండి, ప్రతిపదార్థం ఉంటుందా? ప్రతిపదార్థం కిందే ఉంటుంది. ఏమండి, ప్రతిపదార్థం చెప్పిన తర్వాత తాత్పర్యం ఎందుకండి? లాజిక్ కదా. అంటే ప్రతి పదము ఒక అర్థాన్ని చెప్తుంది. వాడన్నింటినీ సమూహం చేస్తే వచ్చే అర్థం ఇంకొకటి కదా, అంతరార్థం. హృదయం ఏం చెప్తుంది, కవి హృదయం ఏం చెప్తుంది, ఆళ్వార్ హృదయం ఏం చెప్తుంది, ఋషి హృదయం ఏం చెప్తుంది అనేది తాత్పర్యంలో. వ్యాఖ్యానం అంటే ఏంటి? ఇంకా విశేషం, దాన్ని ఇంకా లోతుగా పరిశీలించి చేసేది. మనకున్న సమయంలో మనం ఎలాగో పాసుల యొక్క అర్థాన్ని సేవించుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కడెక్కడ ఫోకస్ చేయాలో అక్కడ ఫోకస్ చేస్తూ వెళదాం. ఏముంటుంది గోదాదేవి? మార్గళి తింగళ్ అది నీరైందా అన్నాడు. ఆహా, మార్గళి మాసం మనం వ్రతం చేయాలనుకోగానే సాధారణంగా మనం ఒక పని చేయాలనుకోండి, పని చేయాలని వెంటనే ఏం చేస్తాం? స్వామివారిని సంప్రదిస్తాం. అయ్యా భాస్కరాచార్య స్వామివారు ఎప్పుడు చేయమంటారు ఈ పని, ఏ రోజు మంచిగా ఉంది అంటే వారు పంచాంగం చూసి ఈ తిథి, ఈ పక్షంలో, ఈ నక్షత్రంలో తారాబలం బాగుందని చేయండి. కానీ చేయాలి అని అనుకోగానే అన్ని కలిసి వచ్చాయనుకోండి, ఏం చూడకుండా ఇప్పుడు అనుకున్నాం ఈ పని ఈ రోజే బాగుందని అనుకుందాం అనుకోండి, ఎంత గొప్ప విషయం అది. అన్నాళ్ళ తల్లి అదే అంటుంది, వ్రతం చేయడం మొదలు పెట్టగానే మార్గశిర మాసం వచ్చేసి మార్గళి మాసం. సాధారణంగా చాంద్రమానంలోనేమో మార్గశిరము, సౌరమానంలోనేమో ధనుర్మాసం. ఈ రెండు ఒకటే రోజు ప్రారంభం కావాలని నియమమేం లేదు. ఎందుకంటే చాంద్రమానం ప్రకారంగా 27.5 డేస్ ఉంటాయి, సౌరమానం ప్రకారంగా 30 రోజులు ఉంటాయి. అది మారదు. అందుకని మకర సంక్రాంతి ఒకటే రోజు వస్తుంది, అది మారదు ఇంకా, రైట్? సో కొన్నిసార్లు ఏమవుతుంది, అధిక మాసాలు ఇవన్నీ పోయినప్పుడు మార్గశిర మాసము, ధనుర్మాసము ఒకటే రోజు కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి వాస్తవానికి. అలా పూర్ణచంద్రుడు ఉన్నటువంటి రోజు నిన్న మనం చూసాం బయట, చక్కగా పూర్ణచంద్రుడు ఉన్నాడు, మార్గళి మాసం వచ్చేసింది కదా. ఆహా, ఏమిటంటే మార్గళి మాసానికి ఉన్నటువంటి ప్రత్యేకత? భగవద్గీతలో విభూతి యోగాలు చెప్తున్నప్పుడు కృష్ణ పరమాత్మ అర్జున, ఈ విభూతి అంతా నా విభూతి అంటే ఏంటి? చూసుకునేది కాదు, విభూతి అంటే ఐశ్వర్యం అని అర్థం అనమాట. ఈ లోకాలన్నీ కూడా నా ఐశ్వర్యమే. అన్ని చెప్పడం కుదరదు కాబట్టి ప్రధానమైన చెప్తాను విను అని చెప్తుంటూ అందులో మాసానాం మార్గశీర్షోహం, మాసాల్లో నేను మార్గశీర్షాన్ని అన్నాడు. తలమానికమైనటువంటిది, శిరోభాగం అనేటువంటిది. తలని ఏమంటాం మనం అంటే ఉత్తమాంగము అంటాం. ఏమంటామండి? ఉత్తమాంగం. సెన్సరీ ఆర్గాన్స్ అన్ని, పంచేంద్రియాలు మొత్తం ఇక్కడే కదా ఉంది. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అన్ని ఇక్కడేగా ఉంది. అసలు ఈ శిరోభాగం లేకపోతే మనం ఈ బాడీ నిలబడుతుందా అండి? నిలబడదు. కాళ్ళు లేకుండా మనిషి ఉన్నవాడు ఉంటాడు, చేతులు లేకుండా ఉంటాడు, తల లేకుండా వాళ్ళు ఉంటారండి. ఇది ఉత్తమాంగం. కాబట్టి మాసాల్లోకెల్లా గొప్పదైన మాసం ఇది. అంటే మనం చేసే ప్రతి అనుష్ఠానం కూడా ఎంతో గొప్ప ఫలాన్ని ఇచ్చే మాసం ఈ మాసం. ఒక అర్థం. రెండో అర్థం మార్గము. మార్గము శీర్షకనండి.
మార్గం అంటే ఏంటి? వే కదా. మార్గం ఏది మంచి మార్గము? ఆ మార్గం కాదు. భగవంతుని చేరుకోవడానికి ఏది గొప్ప మార్గము అంటే ఎన్ని మార్గాలు ఉన్నాయండి. ఎన్నో మార్గాలు ఉంటాయి కదా. ఏ గొప్ప మార్గం అంటాము అంటే భగవద్గీతలో మనకి కర్మయోగము, జ్ఞాన యోగము, భక్తి యోగము ఇవన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత అర్జునుడు అడిగిపోయాడు. మనం ఏదో భక్తి అంటే కొబ్బరికాయలు, నడ్డు పండుగ, అగరబత్తీలు ఇదే భక్తి. ఇది కాదు. భక్తి యోగం అంటే సాధన సప్తకం ఒకటి ఉంది. అది వింటే స్వామి మా వల్ల ఎప్పుడవుతుందండి మోక్షం పొందడం అని మీరు అంటారు. అంత లోతుగా ఉంటుంది. ఏ కర్మయోగం, చాంద్రాయణాది కృత్య వ్రతాలు, శరీరాన్ని సృష్టించుకొని రకరకాల వ్రతాలు అవన్నీ వింటే మనం భయపడిపోతాం. ఇవన్నీ విని బోర్ వచ్చి అర్జునుడు బావా నా వల్ల కాదు ఇవన్నీ, ఇంకేదన్నా సూక్ష్మంలో మోక్షం అని చెప్పుకుంటే అప్పుడు ప్రపత్తి మార్గాన్ని చెప్పాడు. ఏ మార్గం అండి? ప్రపత్తి. ప్రపత్తి అన్నా, శరణాగతి అన్నా, న్యాసం అన్నా, భరన్యాసం అన్నా ఒక్కటే. పర్యాయ పదాలు, సినానిమ్స్ లాగా. ఏమిటి శరణాగతి? శరణం అగతి. శరణం అంటే నీవే ఉపాయం. అగతి నువ్వు కాదంటే ఇంకో మార్గం లేదు కృష్ణ, నీవే నీవే నీవే. ఇది శరణాగతి. దీని ఉపదేశించాడు. కాబట్టి ఈ మార్గశీర్ష మాసంలో ఈ శరణాగతి చేయడం పరమాత్మ పొందడానికి గొప్పదైన మార్గం. ఇది రెండవ అర్థం. మూడవ అర్థం, ఇక్కడ పురాణాల్లో ఒక్కొక్క మాసం యొక్క వైశిష్ట్యం చెప్పబడింది. ఒక్కొక్క మాసంలో మీరు ఏ పనులు చేస్తే ఎంత ఫలితం వస్తుంది అని చెప్పారు. సాధారణంగా ఉద్యోగస్తులందరికీ కూడా మనకి అప్రైజల్ టైం ఉంటుంది. అప్రైజల్ టైం జనవరి టు డిసెంబర్ క్యాలెండర్ ఇయర్ అయితే నవంబర్ డిసెంబర్లో అప్రైజల్ స్టార్ట్ అవుతుంది. వీడు ఎంత బాగా పనిచేశాడు, వీడు ఎన్ని మిస్టేక్స్ చేశాడు, దాన్ని బట్టి ప్రమోషనా డిమోషనా ఉంటుంది. ఈ 10 నెలల్లో ఏం చేసినా అవి కొట్టుకుపోతాయి. నవంబర్ డిసెంబర్ మాత్రం ఒడి దగ్గర పెట్టుకొని పనిచేస్తాడు అనమాట. ఎందుకంటే బాస్ దృష్టిలో కొంచెమైనా నెగిటివ్ మార్కులు వస్తే ప్రమోషన్ కాస్త పోతుంది, మంచి ఇంక్రిమెంట్ పోతుంది కదా. ఆ 2 months పోనీ ఇంకా 1 month చాలా చాలా క్రూసియల్ కదా. అలాంటివన్నీ కూడా. సో ఇట్లాగే ప్రతి మాసంలో ఏ పని చేసినా పుణ్యం వస్తుంది. కొన్ని మాసాలు ఉన్నాయండి, ఆ కొన్ని మాసాల్లో మాత్రం చాలా గొప్ప ఫలితం వస్తుంది. మాఘ మాసంలో ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. దానికన్నా 100 రెట్లు వైశాఖ మాసంలో చేస్తే ఉంటుంది. దానికన్నా 1000 రెట్లు సూర్యుడు తులారాశిలో ఉండగా చేస్తే అదే పని. శాసనాపాలనమే అనుకోండి, లేదా ఒక బ్రాహ్మణ దక్షిణే అనుకోండి, ఒక అన్నదానం అనుకోండి, ఒక తీర్థయాత్ర అనుకోండి, అదే పని ఈ మాసంలో చేస్తే 1x, ఆ మాసంలో చేస్తే 100x, ఇంకో మాసంలో చేస్తే 1000x. అలా చెప్తూ ఈ ధనుర్మాసంలో చేస్తే అధికం అని అంతే. అధికం అంటే ఇన్ని రెట్లు అని చెప్పడానికి లేదు, బాగా ఇన్ఫినిట్. మాఘమాసం కన్నా వైశాఖ మాసం 100 రెట్లు, దానికన్నా సూర్యుడు తులారాశంలో ఉంటే 1000 రెట్లు, దానికన్నా సూర్యుడు వృశ్చిక మాసంలో ఉండగా ఏదైనా పని చేస్తే 1,000,000 రెట్లు, దానికన్నా సూర్యుడు ధనుసు రాశిలో ఉండగా చేస్తే అధికం అన్న వదిలేశారు. అంటే ఇన్ని రెట్లు చెప్పడానికి వీలేదు. అంత గొప్ప మాసం ధనుర్మాసం. సౌరమానం ప్రకారంగా ధనుర్మాసం అంత గొప్పది మార్గశిర మాసం. అర్థమైందండి? మార్గళి తింగళ్ మది నిరైంద నల్లాడాలి. ఇక మొదలు ధనుర్మాసం గురించి కూడా చెప్పుకోవాలి కదా. చంద్రమానం చెప్పినప్పుడు సౌరమానం కూడా చెప్పుకోవాలి. ధనుస్సు కొంచెం వంగి ఉంటుంది కదా. ఈ కాలం అంతా చలి ఎక్కువ ఉండడం వల్ల కొంచెం వంగి ఉంటారు. చలి ఎక్కువగా ఉండడం వల్ల పొద్దున్నే లేవాలి, చలిలో ఉడుకుతూ స్నానం చేయాలి. కృష్ణ పరమాత్మ ఈ మాట చెప్తూ, ఎవరైతే మార్గశిర మాసంలో తెల్లవారుజాము చక్కగా స్నానం చేసి ఈ వ్రతాలు చేస్తారో వాడు అత్యంత ప్రీతిపాత్రుడు, నాకు అవసరమైతే నన్ను నేనే ఇచ్చేసుకుంటాను అని పరమాత్మ అన్నాడు. వాస్తవానికి అయితే మనం ఏం అడగం ఆయన. మనం ఏ వ్రతం చేసినా కూడా పరమాత్మ ఏమన్నాడు, అలా శ్రద్ధగా చేసేవాడికి నన్ను నేను కూడా ఇచ్చుకుంటాను అన్నాడు. కానీ మనం ఆయన ఎందుకు పెడతామండి అని అడగం. రకరకాల కోరికలు కోరుకొని ఆ ఇచ్చేసారంటే పట్టుకెళ్ళిపోతాం అంట తప్ప ఆయన మాత్రం అడగను. ఒకవేళ ఎవరైనా అంత భక్తి కలిగి స్వామి నువ్వే కావాలంటే నన్ను నేను కూడా ఇచ్చేసుకుంటాను అని చెప్పాడు. అంత గొప్ప ఫలం. ధనుస్సు దేనికి ఉపయోగపడుతుంది? దేనికి ఉపయోగపడుతుందండి? ఒక బాణాన్ని వదలడానికి ఉపయోగపడుతుంది. ఉపనిషత్తులో ఒక మాట ఉంది. ఓంకారం గురించి చెప్తూ, ఎవరైతే ఈ ఓంకారాన్ని ధ్యానం చేస్తారో ప్రణవో ధనుహు, ప్రణవం అంటే ఓంకారం అర్థం, అది ధనుస్సు. మరి దాంట్లో ప్రయోగించేది ఏంటి? బాణం. బాణం అంటే జీవాత్మ, మనం అని అర్థం అనమాట. లక్ష్యం ఏమిటి? పరమాత్మ. ఈ ధనుస్సు అనే ప్రణవాన్ని
ఇప్పుడు నేను చెప్పుకున్నామంటే వేదం అంతా కూడా ఓంకారం నుంచి వచ్చిందని చెప్పుకున్నాం. ఓంకార ప్రభవ వేదాహ, వేదాలన్నీ కూడా ఓంకారం నుంచి వచ్చాయి. ఓంకారం యొక్క అర్థాన్ని వివరించడం కోసమే ఇన్ని వేదాలు ఇన్ని ఉపనిషత్తులు వచ్చాయి. తిరుప్పాయం ఏంటి? వేదం అనేది తక్కువ విత్తారు. తిరుప్పాయం అనేది వేదాంతులకి కూడా బీజభూతం లాంటిది, అంటే కూడా ఓంకారం అర్థం చెప్పడానికి వచ్చింది. కాబట్టి ఈ తిరుప్పాయం అనుసంధానం చేస్తే ఆ ధనుస్సులో ఈ బాణాన్ని ప్రయోగిస్తే, అంటే మన జీవుడిని పట్టుకొని ప్రయోగిస్తే మన లక్ష్యం పరమాత్మ. అంటే మనం ఏ టార్గెట్ అనుకుంటామో ఆ టార్గెట్ ని మనం చేరుకుంటాము అని చెప్పేది మనకు ధనుర్మాసము అని తాత్వికమైనటువంటి అర్థం ఇందులో. మార్గళి తింగళ్ పది నిరైన నంగాణ. ఆహా, మనం వ్రతం చేయాలనుకోగానే చక్కటి మంచి రోజు వచ్చేసింది, మార్గశిర మాసము వచ్చింది. మార్గశిర మాసం గొప్పతనం మనం చూసాము. పది నిరైన నంగాణ, చక్కగా చంద్రుడు పూర్ణచంద్రుడు చక్కగా ఉన్నాడు, చక్కటి వెలుతురు ఉంది. ఆ వెలుతురుతో ఏం పని అంటే కృష్ణుడు ఎట్లా ఉంటాడండి? అంటే నల్లగా ఉంటాడు. వీళ్ళు కలిసేది రాత్రి, అది నల్లగా ఉంటుంది. ఈయన కృష్ణుడు నల్లగా ఉంటాడు అడుగుతూ, నల్లగా ఉంటాడు అన్నాడు. నల్లగా ఉంటాడు. మరి ఆ రాత్రిలో వీళ్ళు కలిస్తే ఏం మాట్లాడాలి అంతోని? ఆ నవ్వుతే తప్ప పడు తప్ప ఏం అవ్వడు. కాస్త చంద్ర వెలుగు ఉందనుకోండి, పూర్ణచంద్రుడు చంద్రకాంతిలో కాస్త కృష్ణు ముఖాలు చూస్తూ గడపవచ్చు. మతి నిరైన అన్నాళాల్ నల్ నాళ్ ఆల్. ఓ గోపికలారా, ఇది మంచి రోజు అని చెప్తుంది గోదావరి. ఏది మంచి రోజు అంటే నిజంగా వాస్తవానికి ఏది మంచి రోజు? ఇక్కడ ఈ పదాన్ని ఎందుకు ప్రయోగించింది గోదావరి అంటే, ఏ గోకులంలో ఉన్నటువంటి పెద్దలైతే మనల్ని కృష్ణుడిని కలవనీయకుండా బంధించారో ఆ పెద్దలే ఈ రోజున వ్రతం చేయించడం కోసం మనందరినీ కృష్ణుడిని కలిసేలాగా చేస్తున్నారు. మంచి రోజా కాదా? అది మంచి రోజు. ఇది పై పైన అర్థం. ఇక లోపల అర్థం చూద్దాం. ప్రతి మనిషికి ఒక్కొక్కరికి ఒక రకమైన మంచి రోజు ఉంటుంది. ఒకరికి ఉద్యోగం వస్తే మంచి రోజు, ఒకరి ప్రమోషన్ వస్తే మంచి రోజు, ఒకరు చాలా కష్టపడి ఒక ఇల్లు కట్టుకుంటే మంచి రోజు కదా, ఒకరికి ఎప్పుడూ ఇబ్బంది పెట్టేటువంటి ఆడబిడ్డ అమెరికా వెళ్ళిపోతే ఇంకా మంచి రోజు. గయ్యాని అత్తగారు కొన్ని సంవత్సరాల పాటు జీతాలు వెళ్ళిపోయింది అనుకోండి, అది మంచి రోజు వాళ్ళకి. బాగా ఇబ్బంది పెట్టే బాసు ట్రాన్స్ఫర్ అయిపోతే మంచి రోజు. రకరకాలుగా ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా తాత్కాలికమైన మంచి రోజులు అండి కదా. ఈ బాస్ కాకపోతే ఇంకో బాసు, ఈ అత్తగారు కాకపోతే ఇంకో అత్తగారు, ఈ ఆడబిడ్డ కాకపోతే ఇంకో ఆడబిడ్డ, ఇవన్నీ వస్తూనే ఉంటాయి పరంపరగా. తాత్కాలికమైన ఉపశమనమే. వాస్తవానికి ఏది నిజమైన మంచి రోజు అంటే, ఏది భగవంతుడికి అభిముఖంగా మనం తీసుకుని వెళ్తుందో, ఏ రోజున మనం భగవంతుని కళ్యాణ గుణాన్ని అనుభవించాలి, అసలు ఎవడు వాడికి నాకు ఏమిటి సంబంధం, 9 రకాల సంబంధం ఉందని శాస్త్రం చెప్తుంది. నవవిధ సంబంధం అని చెప్తుంది. నిజంగా పరమాత్మకి నాకు అంత సంబంధం ఉందా? ఉంటే నేను ఎందుకు పొందలేకపోతున్నాను? నేను తెలుసుకోవాల్సింది దాని గురించి. వాళ్ళు తెలుసుకొని ఉపాసన చేయడం కోసం ఏ రోజున మన మనస్సు మనల్ని ప్రేరేపించి ఇలా కూర్చుంటే చేస్తుందో అది మంచి రోజు. ఏ రోజు రామాయణం వినాలని బుద్ధి పుడుతుందో అది మంచి రోజు. ఏ రోజు భాగవతం వినాలని వినపడుతుందో అది మంచి రోజు. ఏ రోజు దృక్పాలు వినాలని బుద్ధి పుడుతుందో అది మంచి రోజు. ఇవన్నీ ఏం చెప్తాయండి? పరమాత్మ కళ్యాణ గుణాలు చెప్తుంది. వాత్సల్యం ముందు ముందు వస్తాయి. ఒక్కొక్క గుణం మీరు వింటూ ఉంటే పరమాత్మ గుణాలు ఇంత ఆశ్చర్యంగా ఉంటుంది. నిజంగా వాడికి మనకి ఇంత సంబంధం ఉందా? చూడండి, ఒక మీ ఏరియాకి ఒక ఎమ్మెల్యే ఉన్నారనుకోండి, ఎమ్మెల్యేని పట్టుకొని వాడికి నిన్న వస్తానండి రాలేదండి అంటారండి మీరు ఎమ్మెల్యేని పట్టుకొని. కొన్ని ఎంపీని పట్టుకుని అంటారా? సీఎం పిఎం పరమాత్మ ఎంత సులభుడండి. మనం ఉండి కాపాడితే వాడే కాపాడండి, వాడు రప్పించుకుంటే వస్తాడు వాడు అంటున్నారా లేదా మీరు? ఏమండి శ్రీరంగం, అయ్యో నేను ఇంకా సేవించుకోలేదండి. అవును ఇంకా పోలేదా? ఏమో అండి వాడు పిలిస్తే వెళతా, మనం ఏముందండి శ్రీరంగుడు వాడా అంటున్నావా లేదా మనం మాటల్లో ఎన్నోసార్లు? మరి ఎంత సులభుడండి పరమాత్మ. అంటే మనకు తెలుసో తెలియకో అన్నా కూడా ఎంత సంబంధం ఉంటే మనం ఆ మాట అంటాం. పరమాత్మ సఖుడు, పరమాత్మ భర్త, పరమాత్మ తండ్రి, పరమాత్మ మిత్రుడు, పరమాత్మ భార్య, ఇన్ని సంబంధాలు మనకు చెప్తారు శాస్త్రాల్లో. తెలుసుకోవద్దా ఇవన్నీ? మనం ఆయన గుణాలు తెలుసుకోవద్దా? అనంతమైన కళ్యాణ గుణాలు తెలుసుకోవాలని ఏ రోజు మనకు బుద్ధి పుడుతుందో అది మంచి రోజు. కాబట్టి గోపికలారా రండి, మరగళి తింగళ్ మతి నిరైన అన్నాడు. ఇక్కడికి ఇచ్చారు. తర్వాత భాగం వెళ్ళిపోదామా? నీరాడ పోదు మీరు నేను స్నానం చేయాలని ఆశ ఉన్న వాళ్ళందరూ కూడా రండి. ఏ స్నానం అండి? బయటికి ఏమో వ్రతానంగా ఒక స్నానం, చేయడం కోసం ఒక స్నానం అండి. ఇంకొక అర్థం ఏంటి? స్నానం అంటే ఏంటి? భగవత్ కళ్యాణ గుణ అనుభవము, భగవత్ సంశ్లేషము.
దాన్ని స్నానము అంటారు. గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం. అది స్నానం. సదా గోవింద నామమే స్నానము. కాబట్టి స్నానం చేయాలని ఎవరికైతే ఆశ ఉందో వారందరూ రండన్నా అని అందరు గోపికల్ని ఆహ్వానిస్తుంది. నీరాడ పోదువీరు పోదుమీరు నేను ఏమిటి ప్రాప్య ప్రాపక నిష్కర్ష ఈ శ్లోకంలో ఈ భాషలో చెప్తుంది. ఎవరు అధికారులు ఈ తిరుపాద వ్రతం చేయడానికి? ఎవరు అధికారులు అంటే బ్రాహ్మణుల, క్షత్రియుల, ఇవన్నీ ఏం కాదండి. మగవాళ్ళ, ఆడవాళ్ళ, పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళ ఏం కాదు. పరమాత్మను అనుభవించాలి, ఆయన గురించి తెలుసుకోవాలి, గొప్ప ఫలాన్ని పొందాలని ఆశ ఎవరుకుంటే వాళ్ళందరూ అధికారులే. వేరే ఏ క్వాలిఫికేషన్ అక్కర్లేదు కదండి. కాబట్టి అలాంటి కోరుకునే ప్రతి వాళ్ళు రండర్రా. ఇప్పుడు గోదావరి నిజంగా చెప్పండి, గోపికలు పిలుస్తుందా, మనల్ని పిలుస్తుందా? మనల్ని కదండి పిలిచేది కదా. భగవంతుని గుణాలు అనుభవిద్దారు రండి. ఆ అనుభవించాలని కోరుకున్న వాళ్ళందరూ కూడా రండి. నీరాడ పోదువీర్ పొదుమిలో నేడయి సీర్మల్గు మాయిపాడి సెల్వ చిరుమీర్గాడ్. ఈ గోకులంలో చక్కటి సంపదలతో గుర్తించినటువంటి గోపికలారా రండి, ఈ వ్రతంలో పాల్గొనండి. వీళ్ళకి కూడా సంపదలు ఏంటి? పైకి చూస్తున్నప్పుడేమో గోపికలు చక్కటి ఆభరణాలు కలిగిన వారు అని ఒక అర్థం. లోపల అర్థం ఏంటి? ఈ గోపికలకు పరమాత్మకే మేము చెందిన వాళ్ళము అనే జ్ఞానం ఉండడం. పారతంత్ర్యం అంటే ఏంటి? వాడి మనసుకు అనుగుణంగా నడుచుకుంటాము అని అర్థం. శ్రీరామాయణంలో లక్ష్మణ స్వామి శేషత్వానికి ప్రతీక, భరతుడు పారతంత్ర్యానికి ప్రతీక. రాముడు అడుగులు వెళుతున్నప్పుడు రాముని మాత్రమే వెళ్ళమన్నారు. లక్ష్మణ స్వామి అన్నాడు, అన్నయ్య ఒకవేళ నువ్వు తీసుకోలేకపోతే నువ్వు బయటికి వెళ్ళేంత వరకు మాత్రమే ఉంటాను తప్ప ఆ తర్వాత నీటిలోంచి తీసివేసిన చేపపిల్ల మొప్పల తడి ఉన్నంత వరకు కిలకిల కొట్టుకొని ఆ తర్వాత ఎలా మరణిస్తుందో నేను ఎలా మరణిస్తాను, కాబట్టి తీసుకుని వెళ్లాల్సిందే అని నిర్బంధం చేసి నీకు కైంకర్యం చేస్తాను అని వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే ఏమిటి? ఎప్పుడు ఆ పరమాత్మ కైంకర్యంలోనే ఉంటుంది. అలా కైంకర్యం అంటే ఏమి కదండి, సేవ అని అర్థం అన్నమాట. అలా సేవ చేయడానికి వచ్చినటువంటి లక్ష్మణస్వామి చేతిలో ఒక తవ్వుకోల, ఒక బుట్ట ఉంది. అలా లక్ష్మణుడు చూసి వాల్మీకి మహర్షి లక్ష్మణు లక్ష్మీ సంపన్న, ఆయన గుర్రాల మీద, రథాల మీద విధమైన ఆభరణాలు వేసుకుని తిరుగుతున్నప్పుడు లక్ష్మణుడు లక్ష్మీ సంపన్నుడు అనలేదు. అన్ని దానం ఇచ్చేసి నార బట్టలు పట్టుకొని రాముడికి సేవ చేయడం కోసం ఒక పార తవ్వుకోలు పట్టుకొని వెళుతున్నప్పుడు వాల్మీకి మహర్షి అబ్బా లక్ష్మణుడు లక్ష్మీ సంపన్న. అసలమైన లక్ష్మి ఏంటి? కైంకర్య లక్ష్మి. మిగతా సంపదలన్నీ నశించిపోయేవే. అది రాజుల పాలు అంటే ట్యాక్స్ రూపంలోనో, అగ్ని పాలో, దొంగల పాలో, వ్యసనాల పాలో అవ్వాల్సిందే. కానీ కైంకర్యం అనే సంపదని ఎవడు దోచుకోలేడు. మనం చేసినటువంటి కైంకర్యం మనకు ముక్తి ఇవ్వడం మాత్రమే కాదు, తరతరాలకు అది వస్తుంది. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ ఉన్నవాళ్ళు, ఆన్లైన్ ఉన్నవాళ్ళు కూడా. ఏ విషయం అంటే మీరేమో ఇంత చక్కటి అద్దుదోతులు కట్టుకొని చక్కటి బొట్లు పెట్టుకొని మైకులు ఇస్తే చక్కగా మాట్లాడుతున్నారు మీరు. ఏమండి బయట ఎంతమంది బ్రాహ్మణులు సన్యాసం చేస్తున్నారు? బయట ఎంతమంది వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తున్నారు? వాళ్ళ వర్ణాశ్రమ ధర్మాలు ఎంతమంది పాటిస్తున్నారు? వాళ్ళు బాగాలేరా? వాళ్ళు మెడలు కట్టుకోవడం లేదా? వాళ్ళు సంపదలతో తులుకోవడం లేదా? మరి మీరేంటి ధర్మం చేయాలి, రామాయణం చదవాలి, భాగవతం చదవాలంటారు? వాడు చదివాడా? బిల్ గేట్స్ రామాయణం చదివాడా? వాడు బాగాడా? అసలు భగవంతుడు అంటే భగవంతుడు వాడు లేడు అని రామాయణం తగలబెట్టిన వాళ్ళు బాగాడా? ఉన్నాడు. మరి మీరెందుకంటే ఇవన్నీ చెప్తున్నారు? ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మన పూర్వీకులందరూ కూడా ధర్మాన్ని చాలా శ్రద్ధగా అనుష్ఠానం చేశారు. ఎలాంటి గొప్ప అనుష్ఠానం అంటే ఆ అనుష్ఠానము కొన్ని జనరేషన్స్ వరకు కూడా దాన్ని ప్రొటెక్ట్ చేయగలిగేటువంటి గొప్ప అనుష్ఠానాన్ని చేశారు. కాబట్టే ఒక తరంలో వాడు పూజలు చేసినా చేయకపోయినా వాడు సంపదలో ఉన్నాడు అంటే కారణం వాడు చేసింది కాదు, వాడు పూర్వీకులు చేసేది. వాడు ఇప్పుడు చేయకపోతే తర్వాత జన్మ వాడి కంటే మీరు చూస్తారా అండి? ఈ శరీరం పడిపోయిన తర్వాత వాడు ఏ హీన జన్మలో పడతాడో మీరు చూస్తారా? పరమాత్మకు తెలుసు, మీకు తెలియదు. మీకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. మీకు పూజ చేయాల్సిన అవసరం పరమాత్మకు ఏముందండి? వాడు అసలు బొట్టే పెట్టుకోడు, పూజ చేయడు, ఒక శ్లోకం కూడా వాడికి రాదు. వాడు ఎప్పుడు చూసినా పెళ్లి కాలంలో తిరుగుతాడు. వాడికి కలవాలంటే ఎంపీలు ఎమ్మెల్యేలు లైన్లో ఉంటాడు. అంటే వాడికి ఎప్పుడో పూర్వజన్మ
పుణ్యము పెద్ద చేసింది వాడిని కాపాడుతుంది. ఈ శరీరం పడిపోయిన తర్వాత వాడి జీవాత్మ ఏ హీన యోనుల్లో పోతుందో మీకు తెలియదు, కానీ పరమాత్మ తెలుసు. శాస్త్రం తెలిసిన వాడు ఎవడు ఇట్లా మాట్లాడు. చిన్న ఉదాహరణ, మీకు ఈజీగా అర్థమయ్యే ఉదాహరణ. సైకిల్ తొక్కుతాం, మీ అందరూ తెలుసు కదండి. అంటే ఇప్పుడు నాళ్ళ జనరేషన్లో తెలియదు కానీ మీ అందరికీ తెలుసు. సైకిల్ తొక్కుతున్నప్పుడు స్పీడ్గా పెడల్ తొక్కితే కొంచెం ఆపినప్పుడు ఆ వేగం అంతా కొంత దూరంగా వెళుతుంది కదా. గట్టిగా తొక్కి వదిలేసిన తర్వాత ఒక 3-4 నిమిషాలు తొక్కుకున్నా కూడా అలా వెళుతూ దానికి కారణం ఏంటి? ఇంతకు ముందు మీరు ఫోర్స్గా తొక్కినటువంటి బలం ఏదైతే ఉందో అది ముందుకు తీసుకుని వెళుతుంది. అలా మన పూర్వీకులు గట్టిగా సైకిల్ తొక్కి వదిలేస్తే ఇవాళ వీడు దీన్ని అనుభవిస్తున్నాడు. ఏది ఇలా వెళ్ళేదాన్ని, ఇది ఎక్కడో చోట ఆగుతుంది, లేదా గుంటలో పడి కింద పడి కాలు చేతులు కూడా విరుగుతాయి నువ్వు తొక్కకపోతే కదా. ఆ జ్ఞానం వాడికి ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. వాడు ఎప్పుడు తొక్కాలి, అయ్యో మా పూర్వీకులు తొక్కారు, నేను ఇప్పుడు తొక్కకపోతే ఇది ఏదో ఒక టైంలో ఆగిపోతుంది, నేను కింద పడిపోతాను, నా కాళ్ళు విరిగిపోతాయన్న జ్ఞానం వాడికి ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఏది కూడా శాస్త్రం ఊరికే చెప్పదు, ధర్మాన్ని ఆచరించి తీరవలసినదే, అది మన కర్తవ్యం అన్నమాట కదా. కాబట్టి ఎన్నో విషయాలు మనకు ఇందులో దాగి ఉన్నాయి. కాబట్టి కేవలం ఇలా చేసిన వాళ్ళే చేయకపోయినా బాగుందన్నమాట మాత్రం మూర్ఖమైన వాదం అది. ఇప్పుడు మన పూర్వీకులు అనుష్ఠించారు కాబట్టి మనం ఇవాళ మనం అనుభవిస్తున్నాం. మనం చేయకపోతే దాని పర్యవసానం మన పిల్లలు అనుభవించాల్సి వస్తుంది కదా. కాబట్టి చీరుమలుగు మాయపాడి సెల్వచ్చిరువీరు గారు పరమాత్మ చేసే కైంకర్యం సేవ. కొంతమంది ఏ చిన్న కార్యక్రమం ఉందన్నా గుళ్ళో అందరికన్నా ముందు పరిగెట్టుకుంటూ వస్తారు. చిన్న పని పెద్ద పని చూడరు, వాడు ఊడ్చేదా మాడలు కట్టేదా చూడరు. కొంతమంది నాలాంటి వాడైతేనేమో ప్రవచనం ఉంటేనే వస్తానండి, మీతో చేయనండి అంటారు. మీతో అట్లా కాదు, మీరు ఏ పని చెప్పినా చేస్తానండి, పండుగ అంటారు చెప్పండి. అలా కైంకర్యం ఎందుకు వచ్చే వాళ్ళు ఉంటారు. భగవత్ సంబంధించిన కైంకర్యంలో మనం సంపాదించిన ద్రవ్యం ఖర్చు పెట్టాలి. ఎందుకు? కృష్ణుడు చెప్పాడు, ఇవన్నీ మేము చెప్తున్న మాటలు కాదు, కృష్ణుడు చెప్పాడు. స్వల్ప ధర్మస్య, ధర్మానికి మీరు ఏ గుంటైనా ఖర్చు పెట్టినా పెద్ద పెద్ద భయాల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. ఇవన్నీ ఉన్నాయి మరి. కాబట్టి ఆ కైంకర్య సంపద గొప్ప సంపద. అలాంటి సంపద కలిగిన వాడు వీడు. భరతుడు నేను రాను మళ్ళీ అయోధ్యకు పాదకులు ఇస్తున్నాను, తీసుకుని పరిపాలించు అంటే అలాగే అన్నయ్య అన్నాడు. రాముడు మనసు తగ్గట్టుగా నడుచుకున్నాడు. దీనికి పారతంత్ర్యము పేరు. లక్ష్మణుడు నిన్ను వదిలి వెళ్ళి నేను ఉండలేను, నీకే నేను కైంకర్యం చేస్తా అన్నాడు. దీనికి శేషత్వము అని పేరు కదా. ఇది సంపద అంటే. చీరుమలుగు మాయపాడి సెల్వచ్చిరువీరుగా గొప్ప కృష్ణ సంశ్లేషము, కృష్ణుడే సర్వస్వము అనుకుని పుట్టిన ఊర్లో ఉన్నటువంటి గోపికలారా, ఓ సంపద గల గోపికలారా అని అర్థం. దీని అర్థం ఉందా? 4 నిమిషాలు ముగిద్దాం. கூர்வேல் பொழிந்துடன் நந்தகோபன் குமரன் ஏராண்ட கண்ணி యశోద ఇళసింగం కార్మేణి చెక్కని కదిమదయం పోని పట్టం చేస్తున్నాం అంటే ఎవరిని ఒకరు ఆరాధించారు కదా, మరి ఎవరి దగ్గర వెళ్ళాలి అంటే చెప్తారు. మధురైన వేలాయుధములు కలిగినటువంటి నందగోపుడు ఆయన కుమారుడు. అలాగే చక్కటి విశాలమైన కలిగినటువంటి యశోద. అసలు పాపం నందగోపుడు చాలా సాధువు అండి, చీమ కూడా అపకారం చేసేవాడు కాదు. కానీ మధురైన వేలాయుధాన్ని పట్టుకుంటున్నాడు. ఎందుకు? చిన్న చీమ వచ్చినా దోమ వచ్చినా దాని మీద పడి దాన్ని సంహరిస్తున్నాడు. ఎందుకంటే కృష్ణావతారంలో ప్రతివాడు రాక్షసుడే. ఏ రూపంలో వస్తుందో తెలియదు. పాలిద్దాము వచ్చింది, పూతనలాగా అందంగా వచ్చింది, విషం నింపు కూడా వచ్చింది. ఓ బండి కింద పట్టు పెడితే ఆ బండి మీద రాక్షసుడు వచ్చి ఆలోచించాడు కదా. ఇలా అడుగుడుకున్నా ఇబ్బంది లేదు, ఎప్పుడు ఏమవుతుందో అని ఆ బళ్ళాన్ని పట్టుకొని ఉన్నాడు. దీని గురించి వివరించుకుంటాం మనం తర్వాత. ఏరానంద కన్ను యశోద, విశాలమైన కన్నులు గల యశోద, ఆమె యొక్క బాలసింహము. అలాంటి కృష్ణుడి దగ్గర పెడితే అంటే యశోదకి విశాలమైన కన్నులు ఎందుకు వచ్చాయండి అంటే, అంతకుముందు యశోద కన్నులు ఏదో సుమారుగా ఉండేవాట. ఎందుకంటే విశాలం అయ్యాయంటే కృష్ణుడు పుట్టిన తర్వాత అందాన్ని చూసి అటు చూసి ఇటు చూసి అటు చూసి ఇటు చూసి ఇంత పెద్దగా అయ్యాయి కన్నులు. అలాగే యశోద కళ్ళలో గుడ్డు ఎంత నల్లగా ఉంది అంటే కృష్ణుడు చూసి 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 ఆ నల్లదనం కాస్త ఈ కన్నుడికి అందుకుంటుందండి అనుకుంటారు. ఈ కన్నుబడుకు అందుకుంది ఏది ఆ నల్లదనం కాస్త. పాపం యమున కూడా అంతకుముందు బాగానే ఉండేది. ఈ మహానుభావుడు వచ్చి అందులో దూకి పుక్కులు చుమ్మేసి ఇవన్నీ చేయడం వల్ల ఈ రంగు మాత్రం యమున కండి యమున కాస్త నల్లగా అయిపోయింది కదా. సో అట్లా విశాలమైన కళ్ళు ఎందుకు వచ్చాయి? కృష్ణుడు యొక్క అందాన్ని చూసి చూసి. అలాంటి యొక్క యశోద దగ్గర ఉన్నటువంటి బాలసింహాన్ని వెళ్ళి మనం ప్రార్థించినట్లయితే నారాయణుడు నమక్కే పర్యటరు, మనకే పరైన వాద్యాన్ని ఇస్తాడు. రండి ఈ వర్ధంలో అవగాహించండి, చక్కటి ఫలాన్ని పొందండి అని ఆండాళ్ళ తల్లి మనకు పరమాత్మను పొందడానికి
ఉపాయము ఉపేయము రెండు భగవానుడే అని మనం చెప్పింది. మరి కొన్ని విశేషాలు రేపటి రోజున చేద్దాం. ఎప్పుడు ప్రారంభించినా క్లోజ్ మాత్రం అడుగుల టైంకి అవుతుంది. ఎప్పుడన్నా కొంచెం ఆఫీస్లో లేట్ ఉన్నా, కొంచెం ట్రాఫిక్ లో లేట్ ఉన్నా ఒక 5-10 నిమిషాలు మీ పెద్దలందరూ కూడా పెద్ద మనసుతో మన్నించాలి దాసుడు ముందే విన్నపం చేసుకుని డిస్క్లైమర్ స్టార్ మార్క్ స్టేట్మెంట్ ముందే పెడుతున్నాడు దాసుడు. శ్రీమచ్చై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం కర్కడే పూర్వఫల్గుణ్యాం తులసీకానోద్భవాం పాండే విశ్వంబరాం యోగాం వందే శ్రీరంగరాజగీం ஆழ்வார் எம்பெருமான் ஜீயர் திருவடிகளே சரணம். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஸ்வஸ்தி. அநேக மங்களாசாசனம். ஸ்ரீமதே ராமானுஜாய. ஜெய் ஸ்ரீமன்னாராயண. ஜெய் ஸ்ரீ.